ఏపీ రాజకీయాల్లో అసలైన రాజకీయం ఇప్పుడే మొదలైందా? గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూటమి శిబిరాల్లో అలజడి మొదలైందా? స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ముందే సీట్ల పంపకాల లెక్కలు ఏ పార్టీలో ఎలాంటి సెగలు రేపుతున్నాయి? పాత ఫార్ములాలు చెల్లవంటున్న జనసేన సంస్థాగత బలాన్ని వదులుకోలేమంటున్న టీడీపీ, ప్రాతినిధ్యం పెంచుకోవాలంటూ ఉన్న బీజేపీ. అసలు తెర వెనుక సాగుతున్న ఆ మైండ్ గేమ్ ఏంటి? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ కొత్త లెక్కల వెనుక అసలు నిజమెంత? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి కూటమి శిబిరాల్లో రోజురోజుకి పెరుగుతోంది. పదవులు దక్కుతాయన్న ఆశతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే చివరి నిమిషంలో పొత్తు నిర్ణయాల కారణంగా బరిలో నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమో అన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. ఎక్కడ ఎవరికి అవకాశం దక్కుతుందో స్పష్టత లేకపోవడంతో ఆశావహులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. సీట్ల పంపకం ఒకసారి ఖరారైతే ఎన్నికల వ్యూహానికి దిశ లభిస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు. మూడు పార్టీల మధ్య ఏ నిష్పత్తి అమలవుతుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అధినేతల స్థాయిలో అధికారిక సమావేశం జరగకపోవడంతో ప్రచారంలో ఉన్న ప్రతి ఫార్ములా కార్యకర్తలో ఆసక్తిని పెంచుతోంది. స్థానిక పోరులో బలాబలాలు మారే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై గ్రామాల నుంచి మండలాల వరకు ఆసక్తికరమైన చర్చ ఇప్పుడే సాగుతోంది. జనసేన మాత్రం ఈసారి పాత లెక్కలు వర్తించవని గట్టిగా చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల ఫార్ములాను స్థానిక సంస్థల పోరుకు అన్వయించకూడదన్న వాదన ఆ పార్టీ శిబిరం నుంచి వినిపిస్తోంది. 2026లో క్షేత్రస్థాయిలో తమ బలం పెరిగిందని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ స్థానాలు కోరే విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని సంకేతాలు ఇస్తుంది. తొలుత టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం వచ్చింది. ఈ ప్రతిపాదనపై జనసేన అసంతృప్తిగా ఉందని సమాచారం. బీజేపీ శిబిరంలోనూ తమకు మరిన్ని స్థానాలు రావాలన్న అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిష్పత్తికి అధికార ముద్ర పడలేదు. అందుకే కూటమి కార్యకర్తలు తుది నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై స్థానిక సమీకరణలు ప్రభావం చూపుతాయని ఆశావహులు భావిస్తున్నారు. తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సీట్ల పంపకం ఫార్ములా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిపాదన ప్రకారం టీడీపీకి మొత్తం స్థానాల్లో 65%, జనసేనకు 30%, బీజేపీకి 5% కేటాయించవచ్చునని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన లేకపోవడంతో దీన్ని కేవలం ఊహాగానంగానే చూడాల్సి ఉంటుందని, అయినప్పటికీ ఈ లెక్క జనసేనకు భారీ రాజకీయ లాభం కనిపిస్తోంది. మొదట వినిపించిన 15% నుంచి ఏకంగా 30%కి పెరగటం ఆ పార్టీ డిమాండ్కు దగ్గరగా ఉంటుంది. బీజేపీ వాటాలో మాత్రం మార్పు ఉండదు. దీంతో ప్రధాన పోటీ టీడీపీ, జనసేన మధ్య కేంద్రీకృతం అవుతుందన్న చర్చ మొదలైంది. వాస్తవ పరిస్థితిలో ప్రాంతాల వారి బలాన్ని పరిగణలోకి తీసుకుని స్థానాలు కేటాయించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఫార్ములాను తుది నిర్ణయంగా భావించడం తొందరపాటు అవుతుంది. ప్రతి పార్టీ తనకు అనుకూలమైన ప్రాంతాలపై దృష్టి పెట్టింది. అయితే 65% ఫార్ములా నిజంగా అమలైతే టీడీపీ కార్యకర్తలకు అది పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. తమకు రావాల్సిన స్థానాల్లో సుమారు 1/3 వదులుకోవాల్సి వస్తుందని భావించిన నేతలు సహజంగానే అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలపై 2 ఏళ్లుగా ఆశలు పెట్టుకున్న ఆశావాహులకు టికెట్ దక్కకపోతే అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం కలిగిన టీడీపీకి అభ్యర్థుల కొరత ఉండదన్న వాదన కూడా ఉంది. 34% బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో సామాజిక సమీకరణకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయడం టీడీపీకి కొంత సులభం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో త్యాగానికి సిద్ధపడేలా కార్యకర్తలను ఒప్పించడం అధిష్టానానికి కీలక బాధ్యతగా మారుతుంది. టికెట్ల కోసం ఎదురుచూస్తున్న నేతల ఆశలు కూడా పెద్దవే. ఈ సమీకరణపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. మొత్తంగా చూస్తే కూటమి ముందున్న అసలు పరీక్ష ఎన్నికల ప్రచారం కంటే ముందే సీట్ల సర్దుబాటుగా కనిపిస్తోంది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు, ఏ ప్రాంతంలో ఎవరికి బలం, రిజర్వేషన్ల ప్రభావం, స్థానిక నాయకుల సమీకరణ వంటి అంశాలు తుది నిర్ణయంలో కీలకంగా మారనున్నాయి. జనసేన ఎక్కువ వాటా కోసం ఒత్తిడి పెంచుతుంటే టీడీపీ తన సంస్థాగత బలాన్ని ఆధారంగా చేసుకుని పెద్ద వాటాను నిలబెట్టుకోవాలని చూస్తుంది. బీజేపీ కూడా తన ప్రాతినిధ్యం పెంచుకోవాలని ప్రయత్నించే అవకాశం ఉంది. దీంతో మూడు పార్టీల మధ్య చర్చలు సున్నితంగా సాగాల్సి ఉంటుంది. ఫార్ములా ఏదైనా
కార్యకర్తల అసంతృప్తిని నియంత్రించడం అత్యంత ముఖ్యంగా మారుతుంది. అధికారికంగా సీట్ల పంపకం ఖరారయ్యే వరకు సోషల్ మీడియాలో వచ్చే లెక్కలను నమ్మటం కష్టం. తుది నిర్ణయం కూటమి భవిష్యత్ సమన్వయానికి కీలక పరీక్షగా నిలవనుంది.